నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీలో గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్సీపీకి ఒక సీనియర్ నాయకుడిగా వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారు. ఇప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో రకరకాల గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇవాళ తాజాగా వైసీపీ మరొక రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మరి ఆయన నోరు మెదిపేరు వేళ మరి ఆయన కూడా రాజీనామా చేస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ తన వాదనని అంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వేళ. అంటూనే విజయసాయిరెడ్డి రాజీనామా వ్యక్తిగతం, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో లోపాలు ఉన్నాయి. ఆ లోపాల వల్లే పార్టీ 2024 ఎన్నికల్లో ఓడిపోయింది. మరి వాటిని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత పార్టీలోనే నాయకత్వానికి ఉంటుందని చెప్పి వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి ఒక సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మరి వైఎస్ఆర్సీపీలో కొనసాగుతాను, రాజీనామా చేసే అవకాశం ఏమాత్రం లేదు. కానీ పార్టీలో చాలామంది నాయకులు రకరకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు, లేకపోతే పార్టీ వీడి వెళ్ళిపోతున్నారంటే వారి వ్యక్తిగత అభిప్రాయాలతో తప్ప మరి పార్టీ కూడా కొంత నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. పార్టీలో సీనియర్లు కానీ పార్టీ కోసం పనిచేసే నాయకులు పార్టీలు వీడి వెళ్ళేటప్పుడు వారితో సంప్రదించడం, వారితో మాట్లాడటం, పార్టీ కోసం ఏం చేయాలి, పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని అధిష్టానం ఏ విధంగా గుర్తించాలనేది అభిప్రాయాలు మాత్రం సాక్షాత్ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వ్యక్తం చేయటం మరి ఆయనలో కూడా కొంత అసంతృప్తి కనిపిస్తుంది అయోధ్య రామిరెడ్డి వ్యాఖ్యలను బట్టి. మరి నిజంగానే అలాంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీలో ఉన్నాయా అంటే మరి ఖచ్చితంగా లేవంటానికి అవకాశం లేదు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఒక రూటు, అదేవిధంగా ఎవరి దారి వాళ్ళది అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి గారి ఆయన ఒక కోటర్లో ఆయన ఒక కీలకమైన వ్యక్తి, మొన్నటిదాకా కోటర్లకు కీలకం ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి గారు మరి ఆయన పక్కెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు. ఇంకా వీళ్ళ వెనకాల చాలా మంది కోటర్లో అనుచరిగానే ఉంటారు. మరి ఈ కోటరీ వల్లైనా ఇప్పుడు పార్టీ అంతా డిస్టర్బ్ అయింది. పార్టీలో సీనియర్లందరూ కూడా చెల్లా చెదురవుతున్నారంటే జగన్ గారు చుట్టూన్న కోటరీలోనే లోపాలు ఉన్నాయా? మరి అయోధ్య రామిరెడ్డి వైసీపీ ఎంపీ చెప్పిన వ్యాఖ్యలు కూడా కోటరీలో కొంతమంది అభిప్రాయాలు కానీ కొంతమంది పార్టీని నడిపించే తీరులో సమన్వయం లేదా అనే దానికి ఒక సపోర్ట్గానే కనిపిస్తుంది అయోధ్య రామిరెడ్డి గారి వ్యాఖ్యలు చూస్తే. కాబట్టి వైసీపీలో కొంత గందరగోళమైన పరిస్థితులు కనిపించడమే కాకుండా నాయకుల మధ్య సమన్వయం కూడా లేదనేది మరి బయటకు వచ్చిన నాయకులు చెప్తున్న తీరు కానీ మరి వైసీపీలో నుండి వైసీపీ నాయకులు మాట్లాడే వ్యవహార శైలి కానీ చూస్తే కొంత పరిస్థితులు ప్రజలకి ముఖ్యంగా వైసీపీ కేడర్లో కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. మరి కన్ఫ్యూజన్కి ఫుల్ స్టాప్ అవ్వాలంటే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంస్థాగతంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. మరి అది ఎప్పటి నుండి తీసుకుంటారు, ఎప్పటిలోకి ఈ ప్రక్రియను స్టార్ట్ చేసి మరి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తారనేది మరి పార్టీ కేడర్, క్షేత్రస్థాయిలో కేడర్ ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీలో కొంత వాతావరణం అసంతృప్తి ధోరణులు అయితే పార్టీలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు మరి ఆ పార్టీ తరఫున అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీలకు ఎన్నికైన వాళ్ళు మరి ఎమ్మెల్సీలుగా రాజీనామా చేయడం, ఎమ్మెల్సీకి రాజీనామా చేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ వేరే పార్టీలకు వెళ్ళి పార్టీ కండువాలు కప్పుకోవడం కూడా మరొక ఎత్తు. ఇక్కడ మరి ఎందుకు ఈ విధమైన వ్యవహార శైలి వైసీపీలో కనిపిస్తుంది? మరి ఆ పార్టీలు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఎవరికి వాళ్ళే పదవుల కోసం పోరాడారు, పదవులను తీసుకున్నారు, అనుభవించిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఒక్కసారి పార్టీ ఓడిపోగానే వైసీపీలో పదవులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తున్నారు, ఎమ్మెల్సీలకు రాజీనామా చేస్తున్నారు. మిగిలింది వైసీపీ ఎమ్మెల్యేలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి 11 మంది. మరి వీళ్ళల్లో ఇంకెవరైనా రాజీనామా చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఎవరు చేస్తారు, ఏ ఎమ్మెల్యే చేస్తాడు, ఎప్పుడు చేస్తాడని కూడా కొద్ది కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఏదేమైనా వైఎస్ఆర్సీపీలో రాజీనామాల అంటే పార్టీ నుంచి బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. మరి దేని నిమిత్తం బయటికి వెళ్తున్నారు? పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తున్నారా, లేదంటే కూటమి ప్రభుత్వంలో కొంత ఇబ్బందులు ఉంటాయని చెప్పి వైసీపీ నుంచి పక్క తప్పుకుంటే ఇబ్బందుల నుంచి తప్పుకోవచ్చని బయటికి వెళ్తున్నారా? రకరకాల రీజన్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి దీన్ని చక్కదిద్దవలసిన పార్టీ అధిష్టానం మౌనంగానుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లేరు. మరి దీన్ని సరిదిద్దవలసిన నాయకత్వం పట్ల కూడా
మరి పార్టీ కేడర్లు చాలామందికి వ్యతిరేక భావాలు ఉన్నాయి. మరి వీటన్నిటి సరిదిద్దాలంటే పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారే సముచితమైన ఆలోచన చేసి సముచితమైన క్వార్టరీ మీన్స్ ఒక సమర్థతతో సమన్వయంతో కలిసి అందరితో కలిసిపోతనం ఉండే నాయకుల్ని తయారు చేసుకోవడం బెస్ట్ అని కూడా పార్టీ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చెప్తున్నారు. ఏదైనా వైఎస్ఆర్సీపీలో 2025లో కొంచెం ఊహించిన పరిణామాలు, కొత్త ట్విస్టులు, ఈ పార్టీలో ఉన్న సీనియర్లు బయటికి వెళ్ళరు అనుకునే వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోతుంటే ఏదో జరుగుతుంది పార్టీలో. మరి ఆ గందరగోళానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందని చెప్పి పార్టీ కార్యకర్తలు గంపెడి ఆస్తే ఎదురు చూస్తున్నారు.